గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. ఈరోజు డే 1. మీకు డే 1, నాకు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇదే డైట్, ఇదే ఎక్సర్సైజ్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి వ్లాగింగ్ చేయడం. చాలా రోజులు అయిపోయింది. సో ఈ రోజు నుంచి మొత్తం ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చేయాలి. ఏం తింటున్నాం, ఎట్లా మనం ప్రిపేర్ అవుతున్నాం అనేసి. సో మౌంటైనరింగ్కి బేసిక్గా కావాల్సింది రన్నింగ్ ఒకటే. రన్నింగ్, స్క్వాట్స్, మన లెగ్స్ కొంచెం మంచిగా ఉండి చాలా మంచిగా స్క్వాట్స్ కొట్టగలిగితే చాలు. వచ్చే ఛాలెంజెస్ ఏంద్రా అంటే, నేను ఈ కంపెనీని రన్ చేయాలి, బ్లాక్ బర్డ్ని రన్ చేయాలి, అండ్ దాంతోపాటు నా యూట్యూబ్ని రన్ చేసుకోవాలి, నా కోర్స్ ఒకటి ఉంది అది రన్ చేసుకోవాలి, అండ్ నా పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్, ఇవన్నీ చేసుకుంటూ ఫండ్స్ మేనేజ్ చేసుకుంటూ అకంగా వెళ్ళాలి. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ నాకు ఏవో 10 లక్షలు వచ్చేసినాయి అన్నది కాదు. ఇంకా నేను ఇప్పుడు ఎర్న్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసుకొని మనం జిమ్కి వెళ్దాం. కామ్రేడ్స్, మనకి జిమ్ చాలా దగ్గర, జస్ట్ ఒక 2 గల్లీల పక్కనే. వాట్ ఐ లవ్ అబౌట్ మై ఆఫీస్ స్పేస్ అంటే అన్నీ పక్కనే ఉంటాయి. కేపీహెచ్పిలో ఇటు పక్కకి వెళ్తే మీకు ఈట్ స్ట్రీట్ ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే మీకు ఫోరం మాల్ ఉంటుంది, అటు సైడ్ వెళ్తే మీకు మంజీరా మాల్, అన్ని మాల్స్ ఉంటాయి. నాకు పక్కనే జిమ్. నుంచి పోతే వెనకాల కొండాపూర్ వెళ్ళొచ్చు, అటు నుంచి పోతే కోకాపేట వెళ్ళొచ్చు. నాకు మీటింగ్స్కి కూడా చాలా దగ్గర అనమాట. సో అది మ్యాటర్. సో లెట్స్ గో టు జిమ్. సో చూసారుగా, సో జిమ్లో కొన్ని వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ సిగ్గు అయింది. ఇంకోటి ఏంటి అంటే డిస్టర్బెన్స్. వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. ఎర్లీ మార్నింగ్ 5 to 7 ప్లాన్ చేసుకుంటే జిమ్ మంచి వీడియోస్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ ప్యాటర్న్ ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు. ఒకప్పుడు మస్తు వర్కౌట్ అయింది అనమాట. ఇప్పుడు ఎందుకు వర్కౌట్ కావట్లేదు అంటే, నైట్ కొంచెం మన వాళ్ళకి క్లాసెస్ చెప్పాలి, కొంచెం ఎట్లా ఉండాలిరా బ్లాక్ బర్డ్లో, ఏంది కథ, మైండ్ సెట్, ఎంప్లాయీస్ అందరికీ చెప్పాలన్నమాట. అందుకనేసి కుదరట్లేదు. ఇప్పుడైతే వెళ్ళి కొంచెం ట్రిమ్మింగ్ చేసుకొని గడ్డం వచ్చి, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. 10:30 కల్లా బియర్డ్ చేసుకొని వచ్చి 11కి క్లాస్ ఉంది, 11 to 1 క్లాస్ ఉంది. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా మీటింగ్స్ చూసుకోవాలి. టోనీ అండ్ గాయ్ ఎసెన్షియల్స్. చలో లైట్గా బియర్డ్ అయితే ట్రిమ్ చేసుకొని వద్దాం. చేసేటప్పుడు ఒకసారి రివిజన్ అవుతుంది, షూట్ చేసేటప్పుడు ఒకసారి రివిజన్ అవుతుంది. 3 సార్లు రివిజన్ చేసుకోకుండా లేదా వేరే వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. టైం వచ్చేసి 6:30. గుడ్ మార్నింగ్ గైస్. ఇంటి వెయిట్ వచ్చేసి 79. సో లెట్స్ గో అండ్ డూ ప్రాణాయామం. చెప్పినా కదా, చాయిస్. ఇంకాసేపు పడుకోవాలా, వాట్ యూ చూస్ అన్నదే ఇంపార్టెంట్ థింగ్. నా కంపెనీలో 30 మంది ఉంటారు. ఆ 30 మంది కన్నా ఫస్ట్ లేచేది, ఆ 30 మంది తర్వాత పడుకునేది నేను. చాలా బాగుంటుంది వ్యూ. టెర్రస్ పైకి వచ్చి ప్రాణాయామం చేసుకుంటే ఆఫ్టర్ ప్రాణాయామం బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, అక్కడ హనుమంతుడు విగ్రహం కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. దాన్ని ఒక 5 minutes చూసి వెళ్ళి రన్నింగ్ వేసుకోవాలి. అయిపోయింది రన్నింగ్, ఇంకొక 2 రౌండ్లు ఉన్నాయి. వాళ్ళిద్దరా నాయన, ఈరోజు ఇప్పుడే ఉరికి వచ్చిన చేయాలి. ఎప్పుడైతే మీ కంపెనీలో విమెన్స్ ని హైర్ చేసుకుంటారో అప్పుడే ఇండియా బాగుపడుతుంది అని చెప్పి లెటర్ రాశారు. సో లంచ్ చేసేసి మనకు ఒక మ్యారేజ్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి. అది నాకు తెలిసి నిజామాబాద్ దగ్గర. మారుతి ఐడియా ఉన్నాడా? మౌంటైనరింగ్లో కిలిమంజారో బ్లాగ్స్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. చాలా తొందరగా స్టార్ట్ అవ్వాలి. లెట్స్ గో.
బయలుదేరితే నిజామాబాద్. ఈవినింగ్ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు, కార్ అనుకున్నాం, వర్కౌట్ కాలేదు, బస్కి వెళ్ళినాం. వెళ్ళేసరికి 11:30. పెళ్ళి ఎప్పుడు అయిపోయింది, అందరూ పడుకుంటున్నారు. అది ఇట్లా హాయ్ చెప్పేసి ఓ ముద్దన్నం తిని మళ్ళీ ట్రైన్కి రిటర్న్ వస్తాం. మార్నింగ్ 7 అవుతుంది. వెళ్ళి కొంచెం పడుకోవాలి. వెళ్ళేసరికి ఇప్పుడు 9 అవుతుంది. చలో వెళ్ళాక మాట్లాడుకుంటాం. నైట్ పడుకుంటే నైట్ రైల్వే స్టేషన్ నుంచి మార్నింగ్ 5కి వస్తే పడుకునేసరికి 2-3 అయింది. ఎర్లీ మార్నింగ్ 5కి పడుకుంటే ఇప్పుడు లేచిన అరౌండ్ 3 అవుతుంది. బస్లో నిద్ర లేదు, రిటర్న్లో ట్రైన్లో నిద్ర లేదు, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, కూడా నిద్ర వస్తుంది. సో లేచి కొంచెం పెరుగులో హనీ వేసుకొని చికెన్ రెడీ చేసుకుంటున్నాం. అండ్ చికెన్ రెడీ చేసుకొని తినేసి తర్వాత ఆలోచిద్దాం. So let's go to gym. ఒక టైంలో చేద్దాం, నేను బాగా బాధపడే రోజులు ఉన్నాయి. ఇందులో ఇంత పని చేస్తున్నాం, అయినా సక్సెస్ రావట్లేదు. సో రన్నింగ్కి వెళ్దాం. అదే గోప్రో తీసుకెళ్ళట్లే, ఎందుకంటే అక్కడ ఎట్లా చీకటే ఉంటుంది. రన్నింగ్కి వెళ్ళి వచ్చి ఈరోజు నీతి వాక్యం చెప్తా. సో లైట్గా రన్నింగ్ కొంచెం వాకింగ్ చేసి వచ్చిన. వేసుకున్నప్పుడల్లా ఒక ఆర్మీ పర్సన్ వేసుకున్నట్టు ఉంటుంది. సో ప్రోటీన్ తీసుకొని పడుకుందాం. 12 అయింది, మళ్ళీ మార్నింగ్ 5కి లేగాలి. ఇట్స్ 12 అండ్ దే ఆర్ వర్కింగ్. వర్క్ ఏం చేసుకోవాలి అంటే ఇది నానబెట్టుకున్నా. సో షేక్ చేసుకున్నాక మాట్లాడతాం. సో ఈరోజు లైఫ్ లెసన్ ఏంటి అంటే మోసం. మనుషులు అందరూ దొంగనే కొడవలేదు, అందరూ 99% అనుకోండి. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు వేసి పడుతుందామా. మోసం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు your bank balance, is directly proportional to your success, is directly proportional to your growth. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0, మిమ్మల్ని ఎవడైనా మోసం చేసే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 100 రూపాయలు. ఆ 100 రూపాయలు వేరే వాళ్ళు లాక్కోవడానికి నీకు లాటరీయో గీటరీయో ఏదో ఒకటి చెప్పి 100 లాగేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 10 లక్షలు. ఇప్పుడు 10 లక్షలకి సంబంధించిన మోసం చూడాల్సి వస్తుంది. 20 లక్షలు, 30 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 4 కోట్లు, ఆ లెవెల్ ఆఫ్ మోసాలు ఉంటాయి. పాయింట్ ఏంటంటే ఆడి బుద్ధి అంతా, మోసం చేసేవాడు బుద్ధి అంతా. ఎందుకు అంటే ఆడు మోసం చేస్తూనే ఉంటాడు. మనమే అది తట్టుకొని స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యి ఒక్కొక్క నా కొడుకుని ఏసి పాడతోపాలి. సీరియస్లీ ఇవన్నీ నేను నమ్మను. ఏంటి, మనం బాగా సక్సెస్ అవ్వాలి, మన సక్సెసే వాడికి చెప్పు దెబ్బ. అసలు వాడికి ఫరక్ కూడా పడదు. నువ్వు కోటీశ్వరుడు అయినా ఇంకోటైనా వాడికి ఏం ఫరక్ పడదు. అర్థమవుతుందా? అండ్ ఒక మనిషి మోసం చేయడం వల్ల మొత్తం ఎకో సిస్టమ్ దెబ్బతింటది. అప్పటి వరకు నువ్వు నమ్మిన నమ్మకాలు, అప్పటి వరకు ఆ పర్సన్ మీద పెట్టుకున్న ట్రస్ట్, ఒక మోసంతో పర్స్పెక్టివ్ మారిపోతుంది, ఎకో సిస్టమ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకొకడు 1,00,000 నష్టం చేసిండు, నీకొకడు 1,00,000 రూపీస్ నష్టం చేసిండు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? నువ్వు ఆ 1,00,000 అంటే ఫిల్ చేయడానికి నువ్వు ఇంకెవరి దగ్గర అవమానాలు పడాలి, ఇంకేదో పని చేయాలి. ఒకడు నిన్ను మోసం చేసిండు అంటే, తెలిసి మోసం చేసిండు అంటే మాత్రం వదలకూడదు. నువ్వు బాగా సక్సెస్ అయ్యి, నువ్వు బాగా బలం తెచ్చుకొని ప్రతి ఒక్క రూపాయికి వడ్డీతో సహా వసూలు చేయాల్సింది. అందుకోసమైనా నువ్వు సక్సెస్ కావాలి, అందుకోసమైనా నీ దగ్గర పవర్ ఉండాలి, అందుకోసమైనా సరే నీ దగ్గర బలగం, పవర్, మనీ, ఎవ్రీథింగ్ ఉండాలి. మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా నువ్వు ఫిట్గా ఉండాలి. ఈ నా కొడుకులు ఎప్పుడైతే మనల్ని టైం చూసుకొని నష్టం చేశారు చూసారో, తీసేయాలి ఆ కొడుకుని సొసైటీలో నుంచి, ఏరేయాలి, వ్యవసాయం చేయాలి. మంచి పంటలు పురుగులు ఎట్లయితే తీసేస్తామో అట్లా తీసేసేయాలి. సో ఎంతమంది మోసం చేసినా సరే క్యారెక్టర్ మాత్రం మిస్ అవ్వవు. అదొక్కటి. లాస్ట్లో నేను కూడా చెప్పాలనుకుంటున్నా, వరుసగా 3 మోసం చేసినారంటే ఈ మనుషుల మీద విరక్తి పుట్టింది. విల్ స్టాప్ లవింగ్. అట్లొద్దు, అందరినీ ప్రేమించు. మోసం చేసిన మాత్రం సర్కిల్ వేసుకొని కొడుకుని వడ్డీతో సహా వసూలు చేయాలి. అదే ఈరోజు లైఫ్ లెసన్. లవ్ యూ ఆల్.